బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్కి రిజర్వాయర్ లేదు అధ్యక్ష. ఇంతవరకు కూడా దాదాపుగా 20 టీఎంసీలు కెపాసిటీ ఉన్న ఈ తుంగభద్ర దగ్గర గుండెవల ప్రాజెక్టు చాలా ముఖ్యం అధ్యక్ష. కేసీ కెనాల్ రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే కంపల్సరీ ఈ ప్రాజెక్ట్ అయితే మాకు చాలా అవసరం అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష, గుండెవల ప్రాజెక్టు కట్టడానికి డెఫినెట్గా టైం పడుతుంది అధ్యక్ష. అది ఎట్లాగో పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా లోకేష్ అన్న కూడా మాట ఇచ్చినారు. మంత్రి గారు కూడా తప్పకుండా చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వస్తారని నమ్మకం మాకుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రెజెంట్గా ఇప్పుడు నీళ్లు రావట్లేదు అధ్యక్ష. చివరి ఆయకట్టు వరకు పాపం అధికారులు అందరూ ఈఎన్సీ గారు, ఈ గారు, సి గారు అందరూ బాగా కష్టపడుతున్నారు అధ్యక్ష. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి మా ప్రపోజల్ ఏంటి అధ్యక్ష, గుండెవల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీన్ వైల్ టైం బీయింగ్కి ఏదైతే ముచ్చుమరి దగ్గర ఆల్రెడీ 3 పంపులు ఇప్పుడు ప్రెజెంట్గా 3 పంపులే పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదనంగా 4 పంపులు పెడితే చివరి ఆయకట్టు వరకు ఆలగడ్డ దాటిన తర్వాత కడప జిల్లాకి వెళ్ళాలి అధ్యక్ష. ఆలగడ్డలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఆయకట్టు ఆలగడ్డకే ఉంది అధ్యక్ష. అంటే ఆలగడ్డ నియోజకవర్గం దాటుకొని కడపకి వెళ్ళాలంటే మాకే నీళ్లు రావట్లేదంటే కడపకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అడిషనల్గా 4 ఎక్స్ట్రా పంప్స్ మరి పెట్టిస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. మళ్ళీ గుండెవల స్టార్ట్ అయినప్పుడు కావాలంటే ఈ పంపులు వేరే దగ్గరికి తీసుకెళ్లి వాడుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. సో ఈ 4 పంపులు పెట్టించామని మంత్రి గారు కూడా కోరుకుంటూ అధ్యక్ష, ఈరోజు ఇప్పుడు కూడా అధ్యక్ష మంత్రి గారితో నేను నిన్న కూడా ఆయనకు గుర్తు చేశాను. ఆలగడ్డ ప్రాంతంలో శిల్పా వెంచరు ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసే ఇప్పుడు కూడా 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా ఆ ప్రాజెక్టు వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు ప్రామిస్ చేశారు, మళ్ళీ ఒకసారి దాని గురించి క్లారిటీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నారు అధ్యక్ష.